ఇషా డియోల్ జననం 2 నవంబరు 1982 ప్రముఖ బాలీవుడ్ నటి, మోడల్. ప్రసిద్ధ నటులు ధర్మేంద్ర, హేమా మాలినిల కుమార్తె ఆమె. 2002లో కోయి మేరే దిల్ సే పూచే సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె ఆ చిత్రంలోని నటనకు విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ పాత్రకు ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారంతో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు కూడా పొందారు ఆమె. ఇషా నటించిన ఎల్.ఓ. సి కార్గిల్ 2003, యువ 2004, ధూమ్ 2004, ఇన్సాన్ 2005, కాల్ 2005, మై ఐసా హై హూ 2005, దస్ 2005, నో ఎంట్రీ 2005, షాదీ నెం.1 2005, కాష్ 2007 వంటి సినిమాలు మంచి విజయవంతం కావడమే కాక ఆమె నటనకు కూడా విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. ఆ తరువాత టెల్ మీ ఓ ఖుదా 2011 సినిమాతో మళ్లీ సినిమాల్లోకి వచ్చారు ఆమె. అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్లతో నటించారు ఇషా. ప్రముఖ నటులు ధర్మేంద్ర, హేమమాలినీల చిన్న కుమార్తె ఇషా. ఆమె చెల్లెలు అహానా డియోల్, అన్నలు బాబీ డియోల్, సన్నీ డియోల్, అక్కలు విజేత, అజీతాలు తన తండ్రి ముందు భార్య పిల్లలు. ముంబైలోని మితిబాయ్ కళాశాలలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశారు ఇషా. ముంబైలో రబీంద్ర అతిబుద్ధి దగ్గర ఒడిస్సీ నేర్చుకున్నారు ఆమె. అలాగే తన తల్లి హేమాతో కలిసి భారతనాట్యం ప్రదర్శనలు కూడా ఇస్తారు. వినయ్ శుక్లా దర్శకత్వంలో వచ్చిన కోయి మేరే దిల్ సే పూచే 2002తో తెరంగేట్రం చేశారు ఇషా. ఈ సినిమాలో అఫ్తాబ్ శివదసని హీరోగా నటించగా, సంజయ్ కపూర్, జయా బచ్చన్, అనుపమ్ ఖేర్లు సహాయ పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా పెద్దగా విజయవంతం కాలేదు. ఆమె నటనకు కూడా మిశ్రమ స్పందనలు లభించాయి. ఈ సినిమాలోని నటనకు ఇషా ఫిలింఫేర్ ఉత్తమ నటి డెబ్యూ పురస్కారం అందుకోవడం విశేషం. జస్ట్ మ్యారీడ్ సినిమా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈషా డియోల్ 2012 ఫిబ్రవరి 7న భరత్ తఖ్తానీని వివాహం చేసుకుంది. వారికి 2017లో కూతురు రాధ్య, 2019లో రెండో కూతురు మీరయా జన్మించింది. ఈషా డియోల్, భరత్ 2024లో పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించారు.